హలో అందరికీ ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి. కంపల్సరీ ఇది సమ్మర్లో పిల్లలకి ట్రై చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే జ్యూస్ ఇవ్వడం కంటే ఇలా ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు. 2 మినిట్స్లో అయిపోతుందండి అంతే. ముందుగా ఈ వాటర్ మిలన్ని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. ఎందుకంటే వాటర్ మిలన్ కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని చప్పచప్పగా ఉంటాయి కదా, అందుకని ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసేయండి. దాంట్లోనే ఒక 2-3 ఇలాచీస్ యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని ఒక 2 or 3 ఇలాచీస్ యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా మిక్సీ చేసుకోండి. ఓకేనా, ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించిన సేమియా వేసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళలో సేమియా వేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేసి దీంట్లో వేసుకోవాలి, వడకట్టేసి. మనం చిన్నప్పట్లో తిన్నాం చూడండి సేమియా ఐస్ క్రీమ్స్, అలా పుల్లైస్ అవన్నీ ఆ టైప్లో ఉంటుందన్నమాట. పిల్లలకి చాలా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని స్మాల్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కవర్ పెట్టేసి, ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసేయండి. దీన్ని మధ్యలో ఒక చాక్తో ఇలా చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు అని అనుకుంటే మాత్రం ఇలా కవర్ పెట్టేసి మళ్ళీ చాకుతో ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి దీంట్లో స్పూన్ పెట్టేసుకోండి. ఇలా స్పూన్ పెట్టేసి కూడా చేసేసుకోవచ్చు. అలా సెట్ చేసుకున్న వాటిని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో, ఒకవేళ మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఒక 5 hours పెట్టేసేయండి. నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఓవర్ నైట్ ఉంచేసేయండి. ఈవినింగ్ ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయి. రెడీ అయిన వాటిని ఓపెన్ చేసేసి తీసేసేసుకోండి. ఇలా తెచ్చేసుకొని ఓపెన్ చేసేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ తీసేసిన తర్వాత ఒక 1 minute ఇట్లా వాటర్లో ఉంచేసేయండి. ఇలా ఉంచేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలానే ఇంకొకటి కూడా వాటర్లో తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.